హాయ్, నా పేరు శివనాగ్. ప్రీవియస్ వీడియోలో బేసిక్ కన్సోల్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఆ వేరియబుల్స్లోకి వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి, టైప్ కన్వర్షన్ చూసాం. ఈ వీడియోలో ఇఫ్ కండిషన్ గురించి చూద్దాం. ఇఫ్ కండిషన్ పేరులోనే మీకు మీనింగ్ ఉంది. తెలుగులో ఏంటి ఇఫ్ అంటే ఒకవేళ. కండిషన్ ఇఫ్ కండిషన్ ఎలా ఉంటుందంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. బేసిక్గా ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఇది. ఓకే, ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. కండిషన్లో ఏం రాసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనేది నెంబర్ 1 ఈక్వల్ టు నెంబర్ 2 అయితే ఏంటి, ఆర్ కాకపోతే ఏంటి. అలా ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం అడిషన్ చేసాం, మల్టిప్లికేషన్ చేసాం. ఓకే, ఈ అడిషన్ మల్టిప్లికేషన్ ఏంటంటే ఏ నెంబర్స్తో అయినా వర్క్ అవుతుంది కదా. కానీ ఈ ఎగ్జాంపుల్లో నేను అడిషనల్గా డివైడ్ కూడా తీసుకున్నాను. డివైడ్ ఏంటి? అందులో సెకండ్ నెంబర్ 0 ఉంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10/0 అంటే ఇన్ఫినిటీ. అది తప్పు కదా. సో నెంబర్ 2 అనేది 0 ఉండద్దు. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసిద్దాం. చూడండి, నెంబర్ 1 వచ్చేసి 10 ఇచ్చా, నెంబర్ 2 వచ్చేసి 0 ఇచ్చా. ఏమొచ్చింది? డివైడ్ బై 0 ఎక్సెప్షన్ వాజ్ అన్హ్యాండిల్డ్, అటెంప్టెడ్ టు డివైడ్ బై 0. అంటే నెంబర్ 2 అనేది 0 ఉండద్దు. ఇక్కడ మీరు చూసినట్టయితే అడిషన్ కరెక్టే వచ్చింది, రిజల్ట్ కరెక్ట్, మల్టిప్లికేషన్ కరెక్టే వచ్చింది. ఎనీథింగ్ మల్టిప్లైడ్ బై 0 ఈజ్ 0, 10 + 0 ఈజ్ 10. రెండు కరెక్టే వచ్చినాయి. కానీ డివైడ్ మాత్రం ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే సెకండ్ నెంబర్ కెనాట్ బి 0. సో ఇలాంటి టైంలో నేను యూజర్కి చెప్పాలనుకుంటున్నా, ఏమని? నెంబర్ 2 కెనాట్ బి 0, ప్లీజ్ ప్రొవైడ్ అనదర్ నెంబర్ అని చెప్పాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ 2 అనేది 0నా కాదా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాము? నెంబర్ 2 ఇచ్చిన తర్వాత ఇఫ్ మనకు డివైడ్ తోనే ప్రాబ్లం కాబట్టి ఇక్కడ రాస్తున్నా, ఇఫ్ నెంబర్ 2 ఈక్వల్ టు 0 console dot write line second number cannot be 0, please enter another number. సో ఈ మెసేజ్ నేను డిస్ప్లే చేస్తున్నా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 10/0. మనకు మీరు గమనించినట్టయితే మనకి ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ స్ట్రింగ్ మనకు డిస్ప్లే అయింది, కానీ మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎందుకు? యాక్చువల్లీ మనం ఇక్కడ ఓన్లీ ఇఫ్ కండిషన్ రాసాం. అంటే ఓన్లీ నెంబర్ 2 0 అయితే కనుక ఏం చేయాలో చెప్పాము, కానీ నెంబర్ 2 అనేది 0 కాకపోతే ఏం చేయాలో చెప్పలేదు. అంటే ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ నెంబర్ 1 బై నెంబర్ 2 అనే పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి? 0 కాకపోతేనే ఎగ్జిక్యూట్ కావాలి, 0 అయితే ఎగ్జిక్యూట్ కావద్దు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఎల్స్ పార్ట్ అనమాట. ఇఫ్కి ఎప్పుడైనా ఎల్స్ పార్ట్ ఉంటుంది. ఓకే, ఎల్స్ పార్ట్ అంటే ఏంటి? నెంబర్ 2 0 అయితే ఏం చేయాలి, నెంబర్ 2 0 కాకపోతే ఏం చేయాలి అనేది ఈ ఎల్స్ పార్ట్లో రాస్తాం అనమాట. అంటే నెంబర్ 2 అనేది ఏదైనా ఎక్సెప్ట్ 0 నెంబర్ 2 అనేది ఏ వాల్యూ అయినా కూడా అది ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎల్స్ పార్ట్లో రాసా. ఓకే, మీరు గమనించినట్టయితే ఇక్కడ రిజల్ట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నేను ఇంటి డిక్లరేషన్ ఎక్కడ చేసా? ఎల్స్ పార్ట్లో చేసా. ఇప్పుడు అంటే ఈ ఇంటి రిజల్ట్ 3 అనేది ఓన్లీ ఎల్స్ పార్ట్కి మాత్రమే పరిమితం అవుతుంది. ఎందుకంటే కోడ్ బ్లాక్ దీనిలో ఉంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ రిజల్ట్ 3ని నేను బయట డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే, బయట డిక్లేర్ చేసుకొని ఇక్కడ నేను రిజల్ట్ 3 వాడుకుంటా. అలాంటప్పుడు మీకు ఏమి ఎర్రర్ రాదు. ఓకే,
ఓకే, యూజ్ ఆఫ్ అన్అసైన్డ్ లోకల్ వేరియబుల్. ఇది ఎందుకు వస్తుంది, ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది చూడండి. ఈ రిజల్ట్కి నేను ఎక్కడ వాల్యూ ఇచ్చాను, ఎల్స్ కండిషన్ లోపల ఇచ్చాను. దీని ఉద్దేశంలో రిజల్ట్ లోపల ఏం లేదు. ఓకే, అందుకని ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని ఈ ఎల్స్ కండిషన్లోనే రాసుకుంటాను. బికాస్ నాకు ఎప్పుడు రిజల్ట్ రావాలి, సెకండ్ నెంబర్ 0 కానప్పుడే ఈ రిజల్ట్ చూపిస్తుంది కదా. సో ఈ రిజల్ట్ని ఎల్స్ కండిషన్లో రాసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 10 0 ఏమొచ్చింది, ద సెకండ్ నెంబర్ కెనాట్ బి 0, ప్లీజ్ ఎంటర్ అనదర్ నెంబర్ అండ్ అడిషన్ ఆఫ్ గివెన్ నెంబర్ 2 నెంబర్స్ ఈజ్ 10, మల్టిప్లికేషన్ ఈజ్ 0. అంటే ఈ పర్టిక్యులర్ 2 లైన్స్ని వదిలేసింది. ఎందుకంటే నెంబర్ 2 అనేది 0 కదా, ఈ ఎల్స్ పార్ట్ని వదిలేసి మిగతా లైన్లో ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఈ 2 లైన్లో ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను 10 and 5 ఇస్తా. చూడండి ఏమొచ్చింది, ద డివిజన్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఈజ్ 2, అడిషన్ 15, మల్టిప్లికేషన్ 50. అంటే ఇఫ్ కండిషన్ నెంబర్ 2 0 కాలేదు కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వచ్చింది. ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. దెన్ బయటకు వచ్చేసి ఈ 2 లైన్ల కోడ్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ అవుతుంది, మనకు ఏదైనా రిక్వైర్మెంట్ అంటే పర్టికులర్గా వ్యాలిడేషన్స్ టైంలో ఇఫ్ కండిషన్ బాగా యూజ్ అవుతుంది. వ్యాలిడేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చేసింది వ్యాలిడేషనే, ఎర్రర్ రాకుండా చూసుకున్నాం ముందే. నెంబర్ 2 అనేది 0 అయితే ఎర్రర్ వస్తుందని మనకు తెలుసు కాబట్టి నెంబర్ 2 అనేది 0 కాకుండా దాన్ని వ్యాలిడేషన్ చేశాం. నెంబర్ 2 0 అయితే ఏం చేయాలి, 0 కాకపోతే ఏం చేయాలి అనేది ముందే రాసుకున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ వ్యాలిడేషన్ అండ్ యూజింగ్ ఇఫ్ కండిషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, సబ్స్ట్రాక్షన్ చూద్దాం. సబ్స్ట్రాక్షన్కి ఎలా, సేమ్ ఇక్కడ డిక్లేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇఫ్ కండిషన్ రాసుకుంటాం కాబట్టి, ఇంట్ రిజల్ట్ 4. ఓకే, సబ్స్ట్రాక్షన్కి ఏంటి, ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కంటే ఎక్కువ ఉండదు, ఎక్కువ ఉండాలి. అంటే నెంబర్ 1 మైనస్ నెంబర్ 2 ఓకే, కానీ నెంబర్ 2 మైనస్ నెంబర్ 1 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 20 ఇచ్చాము, నెంబర్ 2 10 ఇచ్చాము, 20 మైనస్ 10 ఓకే, కానీ 10 మైనస్ 10 10 మైనస్ 20 మైనస్ వాల్యూ వస్తుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తాం, నెంబర్ 1 నెంబర్ 2 కంటే ఎక్కువ ఉండాలి, అంటే నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అనేది చెక్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెక్ చేసుకుంటున్నా, మళ్ళీ ఇఫ్ కండిషన్ రాస్తున్నా. దీనికి ఈసారి సబ్స్ట్రాక్షన్కి ఇఫ్ నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2, అంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసుకున్నట్టయితే 20 గ్రేటర్ దెన్ 10, అంటే ఇందులో సక్సెస్ మెసేజ్ రావాలి. అంటే ఈసారి రివర్స్లో తీసుకుంటున్నా. ఇందులో సక్సెస్ మెసేజ్ అంటే రిజల్ట్ 4 ఈక్వల్ టు నెంబర్ 1 మైనస్ నెంబర్ 2 అండ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ దట్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్ ఈస్ రిజల్ట్ 4. అదే ఎల్స్ అయితే, అంటే దీనికి రివర్స్ అయితే నెంబర్ 1 అనేది లెస్ దెన్ నెంబర్ 2 ఉంటే ఏం చేయాలి, సేమ్ ఎల్స్ పార్ట్ ఏమని రాయాలి, ఫస్ట్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్. ఈ కండిషన్ దేనికి రాసుకుంటాం మనం, ఓన్లీ సబ్స్ట్రాక్షన్కి. మిగతా అడిషన్ మల్టిప్లికేషన్ అలానే ఉంటాయి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఏంటి 20 ఇస్తున్నా, సెకండ్ నెంబర్ 10 ఇస్తున్నా. ఈసారి అన్ని కరెక్ట్ వర్క్ అయినాయి, ఎందుకంటే అన్ని కండిషన్ సాటిస్ఫై అయింది. ఫస్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్ ఉంది కాబట్టి 2 వచ్చింది, కాబట్టి 10 వచ్చింది. సబ్స్ట్రాక్షన్ 20 మైనస్ 10 10, 20/10 2, అడిషన్ 30, మల్టిప్లికేషన్ 200 అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు రాంగ్ ఇచ్చి చూద్దాం. 10/10
10 and 20. ఇక్కడ చూడండి డివిజన్ అనేది 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చిందో నేను తర్వాత చెప్తా, అది మర్చిపోండి. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చూడండి, ఫస్ట్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్, వాలిడేషన్ వచ్చింది. నెక్స్ట్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ వచ్చేసింది. ఇప్పుడు డివిజన్ మీరు గమనించినట్టయితే డివిజన్ ఓన్లీ 0 చూపించింది. యాక్చువల్గా ఏంటి 0.5 కదా, 10/20 అంటే 0.5. ఎందుకు 0 చూపించింది? రిజల్ట్ 3, డివిజన్ యొక్క రిజల్ట్ 3 వాల్యూ ఏం తీసుకున్నాం మనం? డేటా టైప్ ఇంటి తీసుకున్నాం. ఇంట్ అంటే ఏంటి? ఓన్లీ నెంబర్స్, అంటే 0, 1, 2, 3 ఇలా చూపెడుతుంది. డాట్ అంటే డెసిమల్ వాల్యూ చూపించదు, 0.5 అలా చూపించదు. అలా 0 రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ మనం రిజల్ట్ 3కి ఏ డేటా టైప్ తీసుకున్నాం? ఇంటీజర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డబుల్గా మారుస్తున్నా, డబుల్ రిజల్ట్ 3. ఓకే, కానీ ఈ నెంబర్ 1 నెంబర్ 2 ఏంటి? ఇంటీజర్. సో వీటిని కూడా డబుల్గా మార్చుకోవాలంటే ఏం చెప్పాను? కన్వర్ట్ డాట్ టైప్ కన్వర్షన్కి కన్వర్ట్ డాట్ టు డబుల్ ఆఫ్ నెంబర్ 1 అండ్ కన్వర్ట్ డాట్ టు డబుల్ ఆఫ్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ 3 డబుల్ ఏ, నెంబర్ 1 డబుల్ ఏ, నెంబర్ 2 డబుల్ ఏ. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. 10, 20 చూసారా? ద డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 0.5. ఇది లెస్ దెన్ సెకండ్ నెంబర్ కాబట్టి ఫస్ట్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్, అండ్ అడిషన్ ఈజ్ 30, మల్టిప్లికేషన్ ఈజ్ 200. సో ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి వాలిడేషన్స్ కానీ ఏ పర్పస్ అయినా చెకింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకోవడానికి మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఒకవేళ ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ చూద్దాం. ఇప్పుడు ఒకటే ఇఫ్ కండిషన్కి నెక్స్ట్ వెంటనే ఎల్స్ వచ్చేసింది. ఇదే కండిషన్ నేను ఇంకొకసారి చెక్ చేయాలనుకుంటున్నా, అలా ఒక 4-5 టైమ్స్ చెక్ చేయాలనుకుంటున్నా. అట్లాంటప్పుడు ఏది యూజ్ చేయాలి, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.